ప్రభు రాకడ దగ్గర పడుతున్న తర్వాత మన ఆత్మీయతలో ఏమైనా మార్పులు చేర్పులు కనబడుతున్నాయా? కరువు వచ్చింది, శ్రమ వచ్చింది, ఇరుకు వచ్చింది, నింద వచ్చింది, జీవితంలో ఒంటరిగా మిగిలిపోతావు. నీ వాళ్ళే గోతులు దవ్వుతారు, నీ వాళ్ళే నిన్ను నిందల పాలు చేస్తారు, నీతో ఉన్న వాళ్ళు అసహించుకుంటారు, నీవు తలెత్తుకోలేని సంఘటనలు జీవితంలో ఎదురవుతాయి. కానీ నువ్వేం చేయాలి? అబ్రహాం చేశాడు తెలుసా? కరువు రాగానే చిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్విచ్చిన దేశమేగా, ఇక్కడేగా నేను బలిపీఠం కట్టింది, ఇక్కడే కదా ప్రార్థన మొదలుపెట్టింది, నీ హృదయంలో చోటు చేసుకునే బలిపీఠం కట్టి ఆనందపరిచాను, నాకు నా పిల్లలకి ఇదే ఇస్తానన్నావు కదా. అయ్యా ఇప్పుడు కరువు వచ్చింది, నన్ను చంపుతావా? కరువు వచ్చింది, నా సాయం చేయవా అని అడగాలిగా. అడగకపోగా ఎక్కడుండవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాగ్దాన దేశంలో ఉండవలసిన వాడు, దేవుడు మనను దర్శించిన స్థలంలో ఉండాల్సిన మనం అబ్రహాంతో దర్శించాడు, వాగ్దానం చేశాడు, నీ పిల్లలకి ఇస్తానన్నాడు, నీ బలిపీఠం నచ్చిందన్నాడు, నీకు ప్రార్థన మొదలు పెడితే నీకు దగ్గరగా ఉన్నాను. ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇప్పుడు కరువు వచ్చిందని ఎక్కడికెడుతున్నాడట? ఐగుప్తుకి వెళ్ళాడు. దేవుణ్ణి అడిగి వెళ్ళాడా, వెళ్ళలేదా? వెళ్ళినని రాయబడింది, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళినని రాయలే. చాలాసార్లు శోధన రాగానే మనంతట మనమే నిర్ణయాలు మొదలు పెడతాం. కష్టం వచ్చిందనుకో, ఇరుకు వచ్చిందనుకో, కొంతమంది మనం నిందించారనుకో, మనల్ని తక్కువగా మాట్లాడారనుకో, మనకి ఎక్కడ అప్పు పుట్టిన పరిస్థితిలోనూ నెమ్మది లేనట్టుగానో అనారోగ్యంలో ఉన్నామనుకో, ఈ అబ్రహాం కలిగినట్టుగానే విశ్వాస తండ్రివి కదా, విశ్వాస వీరుడివి కదా, నువ్వు నిలకడగా ఉన్నావా? దారి తప్పి బయటికి వెళ్ళావా? అబ్రహాం నేరస్తులని చెప్పడానికి కాదు ఈ సందేశం. అతని పాఠాలు మనకు గుణపాఠాలు. కానాను దేశంలో ఉండవలసిన వాడు ఐగుప్తుకు వెళితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టేగా. నువ్వు బలిపీఠం దగ్గర ఉండాలి, సన్నిధిలో ఉండాలి, సహవాసంలో ఉండవలసిన నీవు ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళావు. అబ్రహాం ఎందుకు వెళ్ళావా అంటే, కరువు అండి, తినటానికి తిండి లేదు. అప్పటికే భార్య అని ఉంటుంది, వాళ్ళంతా బాధపడి ఉంటారు, అయ్యో 3 రోజులు తిండి లేదుగా, మనం ఇక్కడుంటే పరిస్థితి ఏమిటని వాళ్ళందరూ అన్నప్పుడు మనమంతా దేవుని దగ్గర మోకరిద్దాం. కరువు ఎందుకు వచ్చిందో దేవుడు ఈ కరువులో కూడా మన కార్యం చేస్తాడులే అని నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తీకరించడం కంటే కరువు నుండి కాపాడబడాలని వెళ్ళిపోయాడు. నువ్వెప్పుడైతే వాగ్దాన భూమి నుండి, పరిశుద్ధత నుండి, సహవాసము నుండి, భక్తుల ఐక్యత నుండి, సంఘ సహవాసము నుండి బయటికి వెళతావో దాని పేరు ఐగుప్తు దేశం. అక్కడికి వెళ్ళాక సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉందిగా, అందుకేగా వెళ్ళారు. కానీ సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది, కానీ మనసులకు సంతోషం సమృద్ధిగా ఉండదు. నీ భక్తిలో సమృద్ధి ఉండదు, నీ ఆత్మీయతలో సమృద్ధి ఉండదు, మెళుకువగల జీవితం ఉండదు, అంతా నష్టమే.